చాకీ బాయ్ ఇవాళ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూద్దాం. లెట్స్ గో. ఇది మన బర్త్డే అవుట్ఫిట్ అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ చైన్, ఈ డ్రెస్ ఇవన్నీ లేకపోయినా చాకీ బాయ్ బాగుంటాడు అని చెప్పినా సరే వీళ్ళు వినకుండా ఎలా డ్రెస్ చేశారు ఫ్రెండ్స్. చూసి చెప్పండి ఎలా ఉన్నానో. చాకీ బాయ్ బాగుంటాడని తెలుసు, కానీ మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాననేది. నెక్స్ట్ ఇలా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. నేను చెప్పాను ఇవన్నీ నాకు నచ్చవని, కానీ అభిమానులు వింటారా? వినరు. అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు ఏంటి, నేను ఇలా కింద కూర్చొని కేక్ కటింగ్ చెయ్యాలా? వద్దమ్మా, వెళ్ళి పక్క వెళ్ళాడుకోమ్మా పాప. A few moments later. అది మరి ఇలా కింద కూర్చోనని చెప్పగానే చెయ్యి వేసి దాని ముందు ఇలా కేక్ పెట్టి కూర్చోబెట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంది, కేక్ ని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. కానీ ఇల్లు ఫోటోలు తీసుకుంటారని చెప్పి స్టార్ట్ చేయట్లేదు బర్త్డే పార్టీని. ఎంతసేపు ఫోటోలు తీసుకుంటారా? త్వరగా స్టార్ట్ చేయండి. నాకేమో ఈ కేక్ ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరేమో టైం వేస్ట్ చేస్తున్నారు ఫోటోలు అవి అంటూ. త్వరగా కేక్ కట్ చేసేద్దాం, తినేసాక ప్రశాంతంగా ఫోటోలు తీసుకొచ్చి ఏమంటారు ఫ్రెండ్స్? మీరన్నా చెప్పండి వీళ్ళకి టైం వేస్ట్ చేయొద్దని. One eternity later. అమ్మయ్య, మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి తేడాగా ఉంది? అక్క, నువ్వు ఇవన్నీ వెలిగిస్తాలా అక్క? చాకీ బాయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది బయట. ఇప్పుడు ఇవన్నీ చూసి భయపడతాడంటే నా పరువు పోతుంది కదక్క. ఆపే, త్వరగా ఆపేదాన్ని. ఏంటి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, వెలిగించొద్దంటే వెలిగించారు కదా, అందుకే అది పక్కకి తోసేసి కేక్ మొత్తం తినేసాను అనమాట. అది మరి అలా